ఒక మనిషి ఉదయం 5 గంటలకు లేస్తే ఒక 8 గంటలు పని చేయగలడు, 10 గంటలు పని చేయగలడు. ఆ తర్వాత అతనికి విశ్రాంతి అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికబుల్ కదండి, ప్రతి ఒక్కళ్ళు పాటిస్తుందే కదా. డాక్టర్లు, సినిమా యాక్టర్లు, పొలిటీషియన్స్, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వర్గం వాళ్ళకి ఒక టైం ఉంటుంది, ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది, ఒక్క లోకో పైలట్లు తప్ప. టీసీలు, గార్డులు, ఇంకా చెప్పాలి అంటే మాటలు నాకు రావట్లేదు, నాకు ఆ భాష నాకు తెలియట్లేదు. ఎవరి గురించి? గ్యాంగ్ మెన్ గురించి చెప్పాలంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళాలట ట్రాక్ చెక్ చేయడం కోసం. సరే, పూర్వకాలంలో అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి పోనీ ఆ పద్ధతి ఉందనుకోవచ్చు, బ్రిటిష్ కాలం నుంచి వస్తుందని అనుకోవచ్చు. ఇప్పుడేం మాయరోగం వచ్చింది? డ్రోన్లు వచ్చాయి, ఏఐ పెరిగింది, రకరకాల పరికరాలు వచ్చాయి, అధునాతన పరికరాలు వచ్చాయి. ఇట్లాంటివన్నీ చెక్ చేయడం కోసం ఏం మాయరోగం అండి? రైల్వే శాఖకి పట్టట్లేదా? ఇంకా గ్యాంగ్ మ్యాన్లని ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి నడిపిస్తారా? వాళ్ళకి వేరికోసిస్ లాంటి వ్యాధులు రావా? ఏం చేస్తారు వాళ్ళు? ఆ శారీరక శ్రమను తట్టుకోవడం కోసం తాగుడుకు అలవాటు పడతారు. అంటే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇంతమంది ఎంపీలు ఒక్కళ్ళు కూడా పార్లమెంట్లో కొట్టుకు చస్తారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. రాహుల్ గాంధీ దొంగని బీజేపీ వాళ్ళు దొంగని కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కళ్ళకి కూడా ఒక్కరోజు 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఈ రైల్వే శాఖ లాంటి శాఖల గురించి మాట్లాడడానికి టైం దొరకట్లేదా? లేకపోతే అసలు ఆలోచన రావట్లేదా? వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి వల్ల వాళ్ళ తప్పు లేకపోయినా చిన్న పొరపాటుకు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం, డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం అనేది అసలు అది భరించలేనటువంటి విషయం అండి. రైల్వే లోకో పైలట్ సోదరులకి, స్త్రీ లోకో పైలట్లకి, ఖలాసీలకి, ఈ గ్యాంగ్ మ్యాన్లకి, ఇలాంటి ఈ సోదరులందరికీ కూడా మై టీవీ తరఫు నుంచి నేను చేసేటువంటి ఒక సలహా, సూచన, విజ్ఞప్తి ఏంటంటే, ఒకవేళ మీరు గనక డైరెక్ట్ గా కంప్లైంట్ చేస్తే మళ్ళీ మీ మీద 100 కళ్ళు మిమ్మల్ని చూస్తాయి, మీకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రేపొద్దున ఉద్యోగంలో మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతారనుకుంటే మీ ఇళ్లలో వాళ్ళ చేతో, మీ స్నేహితుల చేతో ఈమెయిల్స్ పెట్టించండి, ఉత్తరాలు రాయించండి. మా బోటి టీవీ వాళ్ళకి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు పడుతున్నటువంటి యాక్చువల్ సమస్యలు ఏంటి, దానికి మీ తరఫు నుంచి మీరు ఇచ్చేటువంటి పరిష్కార మార్గాలు ఏంటి. మరి అన్నీ చూడాలి కదా. మనం పూర్తిగా ప్రభుత్వాన్ని నిందవేయడానికి కూడా లేదు, పరిష్కారం చూపించి అప్పుడు నిందవేయాలి. ఆ పరిష్కారాన్ని కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే. మా బోటి టీవీ వాళ్ళకి గనక మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే మేము చేసేది ఏంటంటే, ఒక్కొక్క ఎంపీని వెంటాడతాం, సెలెక్ట్ చేసి మరీ వెంటాడతాం. ముఖ్యంగా రైల్వే శాఖ మంత్రిని వదిలే సమస్య లేదు. ఇక్కడ మీ పట్ల జాలి, ఒక మానవతా కోణంతో పాటు ప్రజల భద్రత కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మేమేమి ఉట్టిగా సహాయం చేసేంత అంత విశాల హృదయం కాకపోవచ్చని మీరు అనుకోవచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా నిజమేంటంటే ప్రజల భద్రత కూడా ముఖ్యం. ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణికుల్లో నా కుటుంబ సభ్యులు ఉంటారు, నా స్నేహితులు ఉంటారు, నా స్నేహితుల కుటుంబ సభ్యులు ఉంటారు. మీకు ఏం జరగకూడదు, మాకు ఏం జరగకూడదు.